మరణత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 మార్చి 7వ తేదీ మంగళవారం. విజ్ఞాపన ప్రార్థనలకు యేసుక్రీస్తు ప్రభువు మనకు ఇచ్చే నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి అన్నీ దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, శిలువ ధ్యానములలో 40 రోజులు ఉపవాసముతో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారముగా ఆయన మనపైనే దృష్టి ఉంచి మన పాపములను కడిగివేసి తన రక్తమును చిందించి మనకు పాపక్షమాపణ దయచేసి ఉన్నారు. ఈ 40 రోజుల ఉపవాస దీక్షా ఫలములు మన కురిపించిన దేవాది దేవునికి, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతా వందనములు తెలుపుకుందాము. ఆయన ఇచ్చిన నూతన అంతస్తుతో నింపబడిన మనము దాన్ని కాపాడుకునే శక్తితో నడుచుకుందాము. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు ప్రార్థించిన మనకు కావలసినవన్నీ అనుగ్రహించేవాడు, మన విజ్ఞాపన ప్రార్థనలను నెరవేర్చేవాడు. అయితే సందేహింపక గ్రహింపబడినవని విశ్వాసంతో ప్రార్థించాలి. మనం ఏమి అడిగినా వాటిని ఇచ్చివేయు యేసుక్రీస్తును నిరంతరము యాచిద్దాము, ప్రార్థిద్దాము, ఆరాధిద్దాము. అట్టి ప్రార్థనా స్థితిని దైవస్థితిలో దేవాది దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి నిరంతరము దేవదూతలచే కాపాడి సంరక్షించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన. మా ప్రార్థనలు విని వేగిరమే జవాబులు ఇచ్చే మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాము. శిలువ ధ్యానములలో 40 రోజులు నడిచిన మాకు ఇచ్చిన తలాంతులకు, వరములకు, స్వస్థతలు, అభిషేకములకు వందనములు చెల్లించుచున్నాము. అవి నిలుపుకునే ధన్యతలతో నడిపించమని వేడుకొనుచున్నాము. నీ ప్రియ బిడ్డలందరి కోసము విజ్ఞాపన ప్రార్థనలు చేయుచుండగా అవన్నీ నూరంతలుగా ఆశీర్వదించి ఫలింపచేసి తోడుగా నీ సన్నిధిని ఉంచి నడిపించమని వేడుకొనుచున్నాము. విజ్ఞాపనలను, ప్రార్థనలను విని నెరవేర్చుచున్న శిలువనాథుడైన మా యేసుక్రీస్తునాథ, నేటి దినమున నీ శిలువ ఎదుట నీ బిడ్డల కొరకు ప్రార్థించుచుండగా వారందరి యొక్క ప్రార్థనలను విని ఆలకించి నెరవేర్చమని వేడుకొనుచున్నాము. నీ పరిశుద్ధాత్మను ఎవరైతే నీ బిడ్డలు కోరుచున్నారో మాతో సహా మీ ఆత్మను కుమ్మరించి నడిపించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు నీ రెక్కల ఆరోగ్యం దయచేసి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. మోదుగు రాముగారి విజ్ఞాపన కోసము ప్రార్థించుచున్నాము. వారి తల్లిగారికి పక్షవాతం అనే అనారోగ్యం వచ్చి ఉండగా నీవే సంపూర్ణ స్వస్థత దయచేసి ఎలా అయితే మంచంపై పక్షవాయువుతో పడి ఉన్న వారిని లేపినావో అలాగే వెంకటరత్నం గారిని కూడా లేపి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపమని వేడుకొనుచున్నాము. ఆకుమల్ల శ్రీనివాస్ గారి విజ్ఞాపన కోసం ప్రార్థిస్తున్నాము. అనుకోని రీతిగా మిద్దె నుంచి కింద పడడం వల్ల వెన్నెముక విరిగి మంచం మీద ఉన్నాను, ప్రార్థించమని కోరి ఉన్నారు. కావున నీ బిడ్డ ఎముకల్లోనికి నీ వాక్యం చెవిలో నుంచి, మూలుగులో నుంచి దూరి సంపూర్ణ స్వస్థత దయచేయము. ఎండిన ఎముకలలో నీ పరిశుద్ధాత్మ శక్తిచే జీవమును అనుగ్రహించుము. పాటంశెట్టి విజయవతి గారి కొరకుల కోసము విజ్ఞాపన చేయుచున్నాము. వారి కుటుంబం అంతటిపై నీ రక్షణ నీ కంచె వేసి ఆశీర్వదించుము. నీ కుమార్తె సన్నిధి స్త్రీగా సంఘమంతటి కోసము ప్రార్థించుచుండగా ఆ ప్రార్థనలు ఆలకించి ఆమె బలహీనతను తీసివేసి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. భాగవతుల గంగా భవానీ గారి కొరకు వారి ఆరోగ్యం నిమిత్తము ప్రార్థిస్తున్నాము. నీ కుమార్తెకు భుజములలో నొప్పిని తీసివేసి సంపూర్ణ స్వస్థత దయచేయము. లిల్లీ గారి యొక్క కోర్టు కేసులలో విజయం ఇచ్చి వారికి మంచి సంబంధాలను అనుగ్రహించి వారి ఆస్తులు వారి చేతికి అప్పగించమని వేడుకొంచున్నాము. పద్మిని బంగారం గారి యొక్క కుటుంబము వారి బిడ్డలను దీవించి కావలసిన ఈవులతో నింపుము. కాటూరి జయ గారి నిమిత్తము సాయి కిరణ్, అద్భుత వారి కుటుంబములను దీవించము. ఘంటసాల నయోమి గారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయము. హైదరాబాద్కి చెందిన విజయ గారి కుటుంబము వారి బిడ్డల కోసము ప్రార్థిస్తున్నాము. నీ కుమార్తె యొక్క కుటుంబంలో మేళ్లను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. సంగారెడ్డికి చెందిన శేఖర్ గారి పనుల నిమిత్తము కోరుచున్నాము. నీ బిడ్డకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండగా సఫలపరిచి అన్నింటి మీద ఆశీర్వాదములు కుమ్మరించమని విజయం దయచేయమని వేడుకొంచున్నాము. హైదరాబాద్కు చెందిన సహోదరుడు సోమశేఖర్ నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాము. రాజమండ్రికి చెందిన వినోద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. బొబ్బిలికి చెందిన మీ కుమార్తె ధనలక్ష్మి గారి యొక్క విజ్ఞాపన గర్భఫలము కోసము వారు ప్రార్థనా సహకారము కోరి ఉండగా గర్భఫలము నీవు ఇచ్చే బహుమానమే కనుక త్వరగా వారికి నీ దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకొనిచున్నాము. నీ బిడ్డలు సంతానము లేక నిరుత్సాహపడుతూ ఉన్నారో వారందరిపై నీ కృపా వర్షం కుమరించి ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చి సాక్షులుగా సఫలము చేయమని వేడుకొనిచున్నాము. చదువుల విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము. ఆమెకున్న అవసరతలు ఏమిటో తెలిసిన
దేవుడవు నీవే గనుక వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నూరంతల ఫలములతో అన్నింటా విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న నీ కుమార్తె అనిత గారి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి దీర్ఘాయుష్తో నింపి కావలసిన వరములను అనుగ్రహించమని గర్భఫలములతోనూ బిడ్డలతోనూ నిండుగా దీవించుము. తను చేయుచున్న పనులన్నిటిలోనూ తోడై ఉండి నడిపించుము. రాధగారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. నీ కుమార్తె పడుచున్న వేదనను సంపూర్ణంగా తీసివేసి ఎటువంటి కొరతలు లేకుండా శాంతి సమాధానములను అనుగ్రహించి ఆరోగ్యము బిడ్డలను దయచేయము. రాజ్ కుమార్ గారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. సహోదరుడు చేయుచున్న పనులన్నిటిలో మంచి విజయమును దయచేయమని కోరుచున్నాము. రెల్లి రాజుగారి నిమిత్తము వారి కుమారుల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉండగా మంచి ఉద్యోగమును దయచేయము. చిన్న కుమారుడు అవినాష్ 3వ సంవత్సరం కోర్సులో విజయం దయచేయము. అనిల్ కుమార్ గారి కుటుంబం కొరకు వారి యొక్క విజ్ఞాపన కోసము ప్రార్థించుచున్నాము. నంటూరి వినోద్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. 10 సంవత్సరములుగా బ్లడ్లో గడ్డతో తాను అనుభవించుచున్న ఫిట్స్ నిమిత్తము మా ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థతను దయచేసి ఆ ఫిట్స్ బాధ నుండి తొలగించి సాక్షిగా నిలుపుమని వేడుకొనుచున్నాము. సరోజిని దేవి గారి కొరకు ప్రార్థించుచున్నాము. తన కుమార్తెకు కలిసిన వైద్య విద్యలో తోడుగా ఉండి నడిపించమని వేడుకొనుచున్నాము. సరేళ్ల జయరాజు గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి భర్త త్రాగుడు బానిసత్వం నుండి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము. షడ్రక్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గుండుగొలను నాని గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి నిండైన ఆశీర్వాదములు కుమరించమని వేడుకొనుచున్నాము. ఘంటసాల నయోమి గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గొలమల్ల పుష్ప గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులతో నింపుమని వేడుకొనుచున్నాము. లలిత లక్ష్మి గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన మేళ్లతో నింపుమని కోరుచున్నాము. హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నవీన్కి మంచి ఉద్యోగమును దయచేయము. సిర్రా భావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యంను వారికి దయచేయండి. నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని, చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకొనగల శక్తిని దయచేయము. గొల్లమల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఉద్యోగమును దయచేయము. మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. తన కుమారుడు తాగుడు వ్యసనం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించుము. సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లి గారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ మా కొరకు, మా కుటుంబం కొరకు ఈ పరిచర్య కోసము నిరంతరము ప్రార్థన చేయుచున్నామని వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాము. ఇక ముందు కూడా వారికి కావలసిన ఈవులనన్నీ అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధా సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపచేసి వర్ధిల్ల చేయుము. పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నీ బిడ్డ అంజు గారి నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము. విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోనూ జ్ఞానంతోనూ నింపమని వేడుకొనుచున్నాము. నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును, బలమును అనుగ్రహించుము. ఆహారమును, శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విజయంతో ఇండియా రాగల స్థితిని దయచేయము. గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా, సాక్షులుగా నిలిపిన మౌనకర్ గారు, విజయ్ కుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము. నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుషుని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొంచున్నాము. వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని, భీమవరంకు చెందిన రాజబాబు గారిని, పిఠాపురంకు చెందిన రూత్ గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్టారాకడ స్వర్ణకుమారి గారిని, యేసురాజు గారిని, వసంత గారిని, బిరా విజయ్ గారిని, కళాభద్ర విజయ్ గారిని, నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని, కళ్యాణి గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, రత్నమ్మ గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో శృతి గారిని, విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయము. మనోహరం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము. కాటూరి జై గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము. శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు, విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను, ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము.
కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము. వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. నొత్తకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్లి సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించుము. మంచి ఉద్యోగములను ఇమ్ము. ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయము. వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము. ఇలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి వారికి ఆర్థిక అభివృద్ధిని దయచేయము. మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము. పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని, ధవళేశ్వరంకు చెందిన డాక్టర్ దివ్య గారిని, రత్న నోతక్కి గారిని, ఆర్తమూడి చిన్ని గారిని, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఇవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. జగర్పాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును, జొన్నాడుకు చెందిన పద్మ గారి కుటుంబమును, అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము. ధవళేశ్వరంకు చెందిన ఐతపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును, మట్టాడి సాయి గారి కుటుంబమును, ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధుల చేయమని వేడుకొనుచున్నాము. నాగమణి గారిని, ప్రభాకర్ రావు గారిని, బి విమల గారిని, సిహెచ్ లక్ష్మణ్ గారిని, ఇంకా కేకేఎస్ గారిని, బంగారు బాబు గారిని, చందు గారిని, చందు మహేష్ గారిని, ఎం నానిబాబు గారిని, దేవరపల్లి సుమేధ గారిని, ఇళ్ల అమాజీ గారిని, సుహాసిని గారిని, నిర్మలాదేవి గారిని, ఎంఎన్ఆర్ గారి కుటుంబమును అంతటిని, మరియు నాగమణి గారిని, అరవ శరత్ బాబు గారిని, పీతల గొంతెమ్మ గారిని, ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని, కె సురేష్ గారిని, చిలకమర్తి రామకృష్ణ గారిని, చుక్క శిరీష గారిని, సంతోష్ గారిని, రాజు యాదవ్ గారిని, హదస్స గారిని, మేధా జయరాజు గారి కుటుంబమును, పెద్దపురంకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని, శ్రీదేవి గారిని, అలాగే ఈ వాగ్దానములు చదువుచున్న నన్నును, నా కుటుంబమును, కుమార్ బాబు గారిని, వారి కుటుంబమును, ఆదిమూలపు ఝాన్సీ గారిని, హైదరాబాద్కు చెందిన సూర్యబాబు గారిని, సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని, గోసాల దేవి గారిని, గౌరీ చిన్నమనాయుడు గారిని, ఇందిరమ్మ గారిని, కాకి రత్నం గారిని, కాశీ చంటి గారిని, రంగంపేట కృపావల్లి గారిని, ప్రతిపాటి బ్రహ్మం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలైన సౌమ్య, రాజ్ కుమార్ల చదువులలో జ్ఞానాభివృద్ధిని ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలుపుము. కర్రి జ్యోతి గారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేయుచున్నాము. సౌమ్యమ్మ గారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. మర్లపాటి హైమావతి గారి కుటుంబమును, వీసాల శ్రీను గారి కుటుంబమును, ముదుగు రాము గారి కుటుంబమును, ప్రభు గారి కుటుంబమును, పావని గారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయము. సర్వేయర్ అనిత గారి కోసం ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయుచున్నామా ప్రియ సేవకుల కోసం ప్రార్థించుచున్నాము. రాజమండ్రి బైబిల్ మిషన్ అధినేత బిషప్ విజయరాజు గారి యొక్క కుటుంబమును, వారి సంఘమును దీవించుము. సెయింట్ పాల్ చర్చ్ పాస్టర్గా పనిచేయుచున్న తాళ్ళూరు షాలేం రాజు గారిని, వారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయము. భీమవరంలో పరిచర్య చేయుచున్న తన్నయ్య గారి నిమిత్తము, వారి కుటుంబము నిమిత్తము ప్రార్థించుచున్నాము. అలాగే రాజమండ్రిలో పరిచర్య చేయుచున్న వెంట్రపాటి ఇజ్రాయేల్ గారి కోసం ప్రార్థించుచున్నాము. ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేయుచున్న సహోదరి కమలమ్మ గారి క్షేమం కొరకు, వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. అలాగే అడవి ప్రాంతంలో రంపచోడవరంలో సువార్త చేస్తున్న రాజుగారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. హైదరాబాద్కు చెందిన పాస్టర్ రవికుమార్ గారి నిమిత్తము, వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. గుంటూరు జిల్లాలో సేవ చేయుచున్న పాస్టర్ మరియు రాజుగారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులనెల్లా సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. కోనసీమలో పరిచర్య చేయుచున్న సహోదరి మానేపల్లి విజయ్ గారి కోసము ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయుచున్న వసంత కుమారి గారి కొరకు ప్రార్థించుచున్నాము. అలాగే నెల్లూరు జిల్లాలో సేవ చేస్తున్న పాస్టర్ విజయరాజు గారి సంఘమును, వారి కుటుంబమును దీవించమని వారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేయుచున్న సురేష్ గారి కుటుంబమును దీవించుము. వారికి చెందిన శ్యామల గారి కుటుంబమును దీవించుము. రాజమండ్రికి చెందిన బాబీ గారి యొక్క కుటుంబమును దీవించి కుప్పార బుజ్జి గారిని మంచి స్థితిలో పెట్టి ఆశీర్వదించుము. భీమవరంకు చెందిన తాళూరు రమేష్ గారి కుటుంబమును దీవించుము. కువైట్లో తన కుటుంబం కొరకు కష్టపడుతున్న కుమారి గారిని, వారి కుటుంబంను దీవించుము. మలక శ్రీనివాస్ గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాము. వారిని దీవించుము. మోర్తా అబ్బులు గారిని, వారి కుటుంబమును దీవించుము. రాజమండ్రి సెయింట్ పీటర్స్ చర్చికి చెందిన సురేష్ గారిని, వారి కుటుంబమును దీవించుము. వీరవల్లి రాజశేఖర్ గారి సర్వాంశములను కూడా నీకే అప్పగించుచున్నాము. ఏసీ మెకానిక్ గా వృత్తి కొనసాగించుచున్న రాజుగారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. అలాగే సీతానగరంకు చెందిన అజయ్ కుమార్ గారి కోసము ప్రార్థించుచున్నాము. మౌనకర్ గారు, వారి భార్య అఖిల గారి కోసము ప్రార్థించుచున్నాము. వారి కుటుంబమును దీవించుము. సహోదరుడు ఆట్మెన్ గారి కోసము, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు సందీప్ ను సంపూర్ణంగా స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాము. అనకాపల్లికి చెందిన లక్ష్మి గారిని, కుమార్తె కళ్యాణి గారిని జ్ఞాపకం చేసుకొనుము.
కోరుకొండ కోనవరంకు చెందిన మేలిమి అమ్మాజీ గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారిని దీవించమని వేడుకొంచున్నాము. రాజమండ్రికి చెందిన నరేష్ గారు విక్టోరియా దంపతుల కొరకు ప్రార్థించుచున్నాము. కెమెరా వృత్తి వ్యాపారం చేయుచున్న ఆనంద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన పుష్ప గారి నిమిత్తము, కజకిస్తాన్ లో వైద్య విద్యను అభ్యసించిన అంజు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రాజనగరంలో గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఏంజల్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. భీమవరంలో బీటెక్ చదువుతున్న రజనీ గారిని జ్ఞాపకం చేసుకున్నాము. క్యాంపస్ ఇంటర్వ్యూ ఇచ్చి గొప్ప ఉద్యోగం దయచేయము. ఎటువైపు వెళ్లి ఉన్నత స్థితిలో నడవవలనో నీవే మార్గమును తెరిచి దీవించమని వేడుకొనుచున్నాము. ఖమ్మంలో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్న పింకీ గారిని దీవించుము. విజయవాడలో స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉన్న విక్రమ్ చంద్రను రతన్ను దీవించి జ్ఞానంలోను ఆరోగ్యంలోను ఆశీర్వదించి క్షమం దయచేయమని వేడుకొంచున్నాము. బ్లెస్సిను సంపూర్ణమైన మేళ్లతో నింపి మంచి ఉద్యోగమును వివాహ స్థితిని దయచేయమని వేడుకొంచున్నాము. ధవళేశ్వరంలో డాక్టర్ వృత్తి చేయుచున్న నీ కుమార్తె దివ్య గారిని ఆమె సహోదరుడు ప్రశాంత్ కు కాపుదల దయచేయమని వేడుకొంచున్నాము. పుల్లగు రవి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సిమెట్రీపేటకు చెందిన యేసు గారి నిమిత్తము వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. గోపాలపురంకు చెందిన వార ప్రభాకర్ గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారిని వారి కుటుంబంలో దీవించుము. అలాగే సహోదరుడు డేవిడ్సన్ లాయర్ గారి నిమిత్తము వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. దాసపాటి అనంతలక్ష్మి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి దీర్ఘాయుష్ని దయచేయమని వేడుకొనుచున్నాము. రాజమండ్రికి చెందిన తాళాబత్తుల విజయ్ గారి వ్యాపారంను అభివృద్ధి చేసి అప్పులను తీర్చే శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. ఊరు చెంచయ్య గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. నేలపల్లి గ్రామం యానం ప్రాంతంలో చెందిన గంటా ప్రభావతి గారి కుటుంబంను నిండుగా ఆశీర్వదించి నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాము. మల్లికా గారు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండగా నీవే ఆలకించి మా ప్రార్థన నెరవేర్చుము. దోమల నాగేశ్వరరావు గారిని వారి కుటుంబమును ఆశీర్వదించుము. నేడు పిల్లలు భాస్కర్ గారి రోజులు జీవించుచున్న సాతనీరు నెలలపై అలాగే ఈ పరిచర్య వాక్యవాక్యములను పంపుచున్న వాట్సాప్ గ్రూపులను దీవించి వర్ధిల్ల చేయండి. గర్భము ధరించిన బిడ్డలను గర్భిణీ స్త్రీలను మీ దూతలచే కాపాడు. దీవెనకరమైన వారిని వారికి దయచేయండి. వారికి దుష్ట శక్తుల బారిన పడకుండా శిశువులను రక్షించు. సంపూర్ణంగా నడవగల స్థితిని, తద్వారా మా జీవితంలో పాపస్థితి నుంచి విముక్తి పొంది నీ సన్నిధిలో నడవగల శక్తిని మాకు కావలసినవి రాబట్టుకునే దైవస్థితిలో నిలుపుమని వేడుకొనుచున్నాము. ఈ పరీక్షల కాలంలో మా బిడ్డలైన వారు ఎందరో పరీక్షలను రాయిచుండగా ప్రభువా నీవే వారికి గొప్ప జ్ఞానం ఇచ్చి అన్ని పరీక్షలలో విజయం పొందగల సామర్థ్యమును దయచేయము. ఉన్నత స్థితిలో నడిపించుము. సాక్షులుగా నిలువబెట్టమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న పాల్గొన్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములు, స్వస్థతలు, మేళ్లకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై కూడా నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు, గర్భఫలమును అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను అన్ని నూరంతలుగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున మనం అడిగినవి అనుగ్రహించి ఆశీర్వదించి పరిశుద్ధాత్మ కుమరింపు ద్వారా తన అభిషేకములతో నింపి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.